బ్యాచిలర్స్ బిర్యానీ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం పీజీలో. అందుకు కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో చికెన్, అందులోకి తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, తర్వాత బిర్యానీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అందులోకి నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి, అందుకే గ్రీన్ కలర్లో ఉంది. తర్వాత బిర్యానీ మసాలా ఒకటి, ఈ 3 మాత్రమే నేను యూస్ చేశాను, మసాలాలు ఇంకేం వేయలేదు. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కర్డ్, కొంచెం పసుపు వేసేసుకొని అందులో ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసుకున్నాను, అవి కూడా ఇందులోకి వేసేసి చికెన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఫైనల్గా మంచిగా బాగా కలిపేసుకున్నాం. మొత్తం చికెన్ అంతా కలిపేసి దీనిని మనం ఒక 1/2 అవర్ అలాగా పక్కన పెట్టేసుకుంటే పీసెస్ అంతటికీ కూడా చాలా బాగా మంచిగా పడుతుందన్నమాట. సో అందుకోసమనే ఇలా చేసి పెట్టాను. ప్రాసెస్ అంతా కూడా వీడియో తీయలేకపోయాను అనమాట. కొద్దిగా అంటే అది వంట చేస్తూ తర్వాత వీడియో తీసుకోవాలా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ చికెన్ని మనం నానబెట్టుకునే వరకు క్లియర్గా తీసాను. తర్వాత డైరెక్ట్ కర్రీ చేసేసి యాడ్ చేసేసాను అనమాట. ఇంకా పీజీలో మనకు అన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి ఉన్నదాంతో నేను ఈ విధంగా చేస్తున్నా. రైస్ వచ్చేసి మన ఇంట్లో మనం పండించుకుంటాం కదా, మసూర చిన్నవి, అవే యూస్ చేస్తాను. అవి 80% వరకు కుక్ చేసుకొని కర్రీ చేసుకుంటాం కదా, కర్రీ ఒక లేయరు, తర్వాత రైస్ ఒక లేయర్ లాగా వేసుకున్నా. రైస్ బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్లోకి బిర్యానీ ఆకు, అది మసాలా దినుసుల్లో పువ్వులాగా ఉంటుంది కదా, బిర్యానీలోకి యూస్ చేస్తాం అది. తర్వాత కొంచెం జీరా టైప్లో ఉంటుంది, కసూరి మేతినా ఏదది నాకు సరిగ్గా తెలీదు. అవి 3 వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని రైస్ 80% వరకు బాయిల్ చేసుకున్నా. సో ఆ రైస్ను ప్లస్ ఈ కర్రీ లేయర్స్ వేసాను అనమాట. వేసి ఫైనల్ అవుట్పుట్గా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మనం మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పక్కన వేయించుకుంటాం కదా, అవి వేసేసి దమ్ పెట్టడం కోసం నా దగ్గర హాస్టల్లో చిన్న రోకలి ఉండేది దంచుకోవడానికి, సో దాన్ని యూస్ చేశాను. యూస్ చేసి దమ్ పెట్టేసాను అనమాట. మంచిగా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఫైనల్గా బిర్యానీ ఏ విధంగా వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఇందులో మొత్తం యాడ్ చేయడానికి నాకు సరిపోలేదు. సో అందుకోసమని ఈ విధంగా అంతా మంచిగా వేసేసుకొని పైన నీట్గా గార్నిష్ చేసుకున్నాను. చూడ్డానికైతే బిర్యానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. టేస్ట్ ఏ విధంగా ఉందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొంచెం గీ, తర్వాత కొంచెం ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్, మీకు ఎవరికి యూజ్ చేయమని చెప్పట్లేదు. సో చాలా బాగుంది చూడ్డానికి. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.